చల్లని అడవుల మధ్యలో ఎండ కిరణాలు చెట్ల మధ్య నాట్యం చేస్తూ మృదువైన గాలి ఆకుల్ని లాలించేసాగా. ఒక చిన్న బ్రౌన్ కుక్క అక్కడ నిలబడి ఉంది. అది దుఃఖంగా తల వంచి పెద్ద పెద్ద భావప్రదమైన కళ్లతో నేలవైపు చూస్తోంది. మాయమైనట్లు, అలసిపోయినట్లు. ఒక్కప్పుడు ఉత్సాహంగా, ఆశతో నిండిన అది ఇప్పుడు నిశ్శబ్దంగా, స్థిరంగా. ప్రపంచం తన దారిలో సాగిపోతుండగా, పక్షులు మెల్లగా ఆకాశంలోకి ఎగురుతుండగా, చెట్ల మధ్య పొదలు కదులుతున్నాయి. ఎండ కిరణాలు నెమ్మదిగా దాని ముద్దైన పైపైకి పడుతుండగా, చిన్న కుక్క మాత్రం ఒంటరితనాన్ని అనుభవిస్తోంది. ఈ విశాలమైన అందమైన లోకంలో అది వెతుకుతోంది ఎప్పుడో తెలుసుకున్న ఓ గుర్తును. తనను ఇంటికి తీసుకెళ్లే ఏదైనా ముఖాన్ని. ఒక బలమైన అధిపతిని కనుగొనాలనే సంకల్పంతో చిన్న కుక్క అడవిలో నడుస్తూ సాగాడు. చెట్ల మధ్య దారిపై అతడు త్వరలో ఒక ప్రభావవంతమైన తోటిని చూశాడు. ఎత్తుగా, భయంకరంగా నిలబడి ఉన్నాడు. చిన్న కుక్క హృదయం ఉత్కంఠతో బుగ్బుగలాడింది. ఖచ్చితంగా ఇది అడవిలో ఉన్న అత్యంత శక్తిమంతమైన జీవి అనుకున్నాడు. ధైర్యాన్ని సమకూర్చుకుంటూ అతడు ముందుకు వచ్చాడు. మాట్లాడాడు. మీరు నా అధిపతి అవుతారా? తెలుగు నరిషన్. తోటే అత్యంత శక్తిమంతుడు అని చిన్న కుక్క అనుకున్నాడు. కాని ఒక్కసారిగా తోటి చెవులు కదిలాయి. అతని కళ్లలో భయం నిండింది. ఒక్క మాట కూడా చెప్పకుండా అతడు పరుగెత్తి అడవిలో అంతర్భాగానికి మరుగయ్యాడు. చిన్న కుక్క అప్రతిభగా నిలబడి చూసే ఉన్నాడు అయోమయంలో. అప్పుడు అది కనిపించింది. నిద్ర నుండి లేచినట్టు నీడల మధ్యనుంచి ఓ గొప్ప ఎద్దు రంగు ఎలుగుబంటి బయటపడింది. చెట్ల కంటే ఎత్తుగా ఎగసిపోయి ఆ ఎలుగుబంటి గంభీరమైన గర్జనతో గాలి నిండిపోయింది. ఆ క్షణంలో చిన్న కుక్కకి అర్థమైంది, ఇంకా బలమైనవాడు ఎవరైనా ఉన్నాడని. ఇప్పుడు చిన్న కుక్కకి ఇక ఒంటరితనం అనిపించలేదు. అతని పక్కన నడుస్తోంది ఒక శక్తివంతమైన ఎలుగుబంటి, బలంగా, భయమంటిరానిదిగా. ఎలుగుబంటి కుక్కవైపు చూసింది. ముస్కురించింది. నీవు మంచి ఎంపిక చేశావు అన్నట్టు. విరులిన బంగారు కాంతుల అడవిలో ఇద్దరూ కలిసి ముందుకు నడిచారు. దూరంగా శాంతిగా మేతలు మేస్తున్న గేదెల గుంపు వైపు. చిన్న కుక్క హృదయం గర్వంతో నిండిపోయింది. తోటిపై కూడా గొప్పతనాన్ని కలిగిన ఒక అధిపతిని కనుగొన్నాడన్న భావనతో. ఇప్పుడు అతడు సురక్షితంగా ఉన్నాడు. లేకపోతే అతను అలా అనుకున్నాడు. ఎలుగుబంటి అతను అజేయుడిలా అనిపించాడు, శక్తివంతంగా, భయమేమీ లేనట్లు. కాని అతడు ఆగిపోయాడు. ఆ శ్వాసం బిగుసుకుంది. కళ్లలో భయం నిండింది. సింహం అని అతడు మెల్లగా అన్నాడు. చిన్న కుక్క తల తిప్పి చూశాడు. ఒక పుట్టపై ఆ పచ్చటి గాలిలో అతని బంగారు ముడులు ఒలలాడుతూ ఒక సింహం అహంకారంతో నిలబడి ఉంది. జంతువుల రాజు గర్జనతో ఆకాశాన్ని కంపించేశాడు. కిందగా గేదెలు భయంతో పారిపోతున్నాయి. ఎలుగుబంటి ఒక అడుగు వెనక్కు వేశాడు. మరొకటి కూడా. తరువాత అతడు పరుగెత్తాడు. చిన్న కుక్క మళ్లీ ఒంటరిగా మిగిలిపోయింది. ఇంకా ఎవరో ఎక్కువ బలమైనవాడున్నాడా అని అతడి మనసు అడిగింది. చిన్న కుక్క అనేక మందిని అనుసరించాడు. కాని ఎవ్వరూ సింహంలా శక్తివంతంగా లేరు. బంగారు మైదానాలపై ఇద్దరూ కలిసి నడుస్తుండగా ఆ కుక్క కొత్త భావనను అనుభవించింది. భద్రత, గర్వం, తనివితీరిన అనుబంధం. సింహం ప్రతి అడుగులో బలాన్ని ఉట్టిపడేలా చేసినవాడు. అతని దృష్టి లోతుగా గుచ్చేలా ఉండేది. ప్రపంచాన్ని శాసించేవాడు. ఏ జంతువు అతనికి సవాల్ చేయాలని భావించదు. చిన్న కుక్కకు ఇప్పుడు పూర్తిగా నమ్మకం వచ్చింది. చివరికి ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అధిపతిని తాను కనుగొన్నాడని. అడవికి అధిపతిగా ఉన్న సింహం ఎప్పుడూ ఎవరినీ భయపడలేదు. కాని ఇప్పుడు అది ఆగిపోయింది. దేహం గట్టిగా కట్టుకున్నట్లు మారింది. కళ్ళు దూరంగా హోరైజన్ వైపు తిరిగాయి. తరువాత అగాధమైన గర్జనతో భూమిని బలంగా అబ్బింది. అతని నాలుగేళ్లు మట్టిలోకి దూశాయి. చిన్న కుక్క జట్కాతో వెనక్కి ఒరిగింది. ఏమైంది, ఓ స్వామీ అని అడిగింది.
సింహం మాత్రం మెల్లగా ఒక్క మాట చెప్పింది. మనిషి వస్తున్నాడు. మరి అప్పుడే మొదటిసారి ఆ మహాశక్తిమంతమైన సింహం ఒక అడుగు వెనక్కు వేసింది. అడవిని ఎన్నాళ్లుగానో పాలించిన సింహం ఇప్పుడు భయంతో స్థిరంగా నిలబడి వెనక్కు అడుగు వేసింది. చిన్న కుక్క తల తిప్పి చూశాడు. ఒక మనిషి ఆ వైపు నడుస్తూ వస్తున్నాడు. శాంతంగా, నిశ్చలంగా, అతనిలో ఏమాత్రం భయం లేదు. చిన్న కుక్క హృదయం అర్థం చేసుకుంది. ఇప్పటివరకు తాను వెతుక్కుంటూ వచ్చిన నిజమైన అధిపతి ఇతడే అని. ఆనందంతో తన తోక ఊపుకుంటూ అతడు సింహాన్ని వెనక్కు వదిలి ఆ మనిషి వైపు ఆనందంగా పరుగెత్తాడు. ఆ మనిషి చిరునవ్వుతో తన చేయి చాపాడు. చిన్న కుక్క చివరికి తన స్థానం కనుగొన్నాడు. చిన్న కుక్క ఎంతో దూరంగా, విస్తృతంగా ప్రయాణించాడు. అడవిలో ఉన్న శక్తిమంతమైన జీవుల వెంట నడుచుకుంటూ. కానీ అసలు శక్తి పరిమాణంలో లేదు. గర్జనల్లోనూ లేదు. అది దయలో ఉంది. తెంపరిచిన హృదయంలో ఉంది. తనకై ఉండే స్థానంలో ఉంది. తన యజమాని పక్కన కూర్చుని ఆ మృదువైన చేయి తను అనుభవిస్తున్నప్పుడు ఆ కుక్కకు తెలుసు, ఇది తన స్థానం. ఆ రోజునుంచి తను ఇక ఏకాలంలో ఒంటరిగా ఉండడు. మనిషి, కుక్క ఇద్దరూ కలిసే సదాకాలం. చిన్న కుక్క ఎన్నో దారుల్ని నడిచాడు. ఎన్నో యజమానులను అనుసరించాడు. కాని ఇప్పుడు తనను నిజంగా ప్రేమించే వాడిని కనుగొన్నాడు. తన యజమాని పాదాల చెంత కూర్చుంటూ ఆత్మీయత అనే మృదువైన తాకిడి తనను ఆహ్లాదంగా కప్పేసింది. ఆ మనిషి చెరుపు తాగే సౌమ్య క్షణాల్లో ఆయన చూపు ఊరి పలుకులు మింగుతున్న సూర్యునిపైనే. జీవితం ప్రశాంతంగా ఉంది. చిన్న కుక్కకి ఇక భయం లేదు. ఇక వెతకాల్సిన అవసరం లేదు. ఇది అతడి ఇంటి స్థలం. ఆ రోజు నుండి కుక్కలు మానవుడికి అత్యంత విశ్వాసపాత్రులుగా మారారు. అడవిలో కాదు, ప్రేమించే మనసుల మధ్య జీవించేవారిగా.